Hi all of you. Good evening. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. All right. So welcome back, my dear students. Today actually I am able to come to you live through online. So that is why we are putting recorded video for you. So due to just small tricks, today also a different pattern to learn what is the error detection, like error correction, whatever it may be, whatever you call. సో మనకు వీటిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అందరం కూడా. సో ఈ సెషన్ అందరూ కూడా ఫాస్ట్గా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి ఇంటెన్షన్ అండి, ఓకేనా. సో ఇక్కడ ఇవాళ ఎర్రర్ డిటెక్షన్ పార్ట్ 5 చేస్తున్నాం. ఇలా పార్ట్ 5 చేద్దాం అనుకునేసరికి దెర్ వాజ్ లిటిల్ పవర్ కట్ ఇష్యూ వాజ్ దేర్, సో దట్ ఐ ఎనేబుల్ టు కమ్ త్రూ లైవ్, సో ఐ కెన్ డూ ద రికార్డింగ్ నౌ. ఓకే, సో ఇక్కడ ఎస్బీఐ పిఓ బ్యాచ్ మనకు లైవ్లో ఉందండి. ఈ బ్యాచ్ వచ్చేసి మనం June 22 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాచ్ మీకు 1100 రూపీస్లో అందించడం జరుగుతుందండి, ఓకేనా. సో ఇది ఇలా ఉంది. సో ఇందులో మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా డౌట్ రేస్ చేయొచ్చు క్లియర్గా, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఓకేనా. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ 62% ఆఫ్. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్న టెక్స్ట్ బుక్స్ కానీ లైక్ టెస్ట్ సిరీస్ కానీ ఈ బుక్స్ కానీ ఏవైనా సరే మీకు ఇంగ్లీష్లో ఏవి కావాలన్నా మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ కోర్స్ అనేది 62 ఎస్బీఐ పిఓ కూడా 62% ఆఫ్తో అందించడం జరుగుతుంది ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సంకల్పం బ్యాచ్, ఓకేనా. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ 2.0 అంటే రెండో బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209, ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ థర్డ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాచ్ కూడా మీకు 62% ఆఫ్లో మీకు అందించడం జరుగుతుందనే ఒక ఉద్దేశం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్లో ఇది ఒక న్యూ ప్యాటర్న్, అంటే ఒకటే సెంటెన్స్ ఇచ్చి దానిపైన 5 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ ABCD లైక్ ఈ అయినా. ఈ ఏ సెంటెన్స్లో విచ్ వన్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ ఆన్సర్ టు ద ఫస్ట్ ఫర్ ద పర్టికులర్ క్వశ్చన్ అని ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. మన క్వశ్చన్ చూద్దాం, క్లియర్గా అర్థమైపోతుంది. హ్యాడ్ హీ రియలైజ్డ్ హౌ క్లోజ్ హీ వాస్ టు ఫెయిలింగ్, అయినా హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హ్యాడ్ హీ రియలైజ్డ్, ఒకవేళ అతను రియలైజ్ అయ్యి ఉంటే, అర్థమైందా, హౌ హీ వాస్ టు ఫెయిలింగ్, అతను ఎలా ఫెయిల్ అయ్యాడు అని రియలైజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ, అతను పార్టీ వెళ్ళేవాడు కాదు ఇండైరెక్ట్గా, అర్థమైందా. సో అతనికి రియలైజ్ కాలేదు, అతనికి తెలియదు యాక్చువల్లీ ఆ యొక్క ఎగ్జామినేషన్ విలువ కానీ ఆ యొక్క పాసింగ్ మార్క్ విలువ కానీ అతనికి తెలియదు, అందుకే పార్టీకి వెళ్ళాడు, ఫెయిల్ అయ్యాడు ఇండైరెక్ట్గా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, రైటర్ ఏం చెప్తున్నాడు అంటే హ్యాడ్ హీ రియలైజ్డ్ హౌ క్లోజ్ హీ వాస్ టు ఫెయిలింగ్, అతను ఎంత రియలైజ్ అయి ఉన్నట్లయితే ఎంత ఫెయిల్యూర్కి దగ్గరగా, సో అప్పుడు దాన్ని మనం ఈజీగా కనిపెట్టుకోవచ్చు అని రైటర్ మనకు చెప్తున్నాడు ఇక్కడ. సో ఇది మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనం చెక్ చేసుకోవాలి. అంటే ముందుగా ఆప్షన్స్కి వెళ్ళే ముందు, అంటే సాధారణంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్తూ ఉంటామండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆప్షన్స్ వెళ్ళకూడదు. ఫస్ట్ క్వశ్చన్లో చూసుకోండి క్లియర్గా, ఏ క్వశ్చన్లో క్వశ్చన్లో ఎక్కడ ఫాల్ట్ ఉంది, దానిలో ఉన్నటువంటి మిస్టేక్ ఏంది ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి, అంతే కదా. సో ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఒకటే చెప్పాను, మన ఎంటైర్ మంత్ర, ఇంగ్లీష్ మంత్ర, వాట్ ఈస్ ద మంత్ర టు సాల్వ్ ఆల్ టైప్ ఆఫ్ గ్రామటికల్ కంటెంట్, వాట్ ఈస్ దట్ మంత్ర. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, ఐ బీన్ రిపీటింగ్ రైట్ నౌ ఆల్సో, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ వర్బ్. ఇది ఒక్కటే మంత్రం గుర్తుపెట్టేసుకోండి. ఏ సెంటెన్స్ అయినా చూడండి సార్, మీరు ఏమైనా చూడండి ఇంగ్లీష్లో, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ వర్బ్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఇది మీకు తెలిసినటువంటి లాజికే. చూసుకుందాం ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు, హీ అనేది సబ్జెక్ట్, వర్బ్ ఏంటి అయినా హ్యాడ్ రియలైజ్డ్ ఈస్ ద వర్బ్. మీరు గమనిస్తున్నారు ఇక్కడ, అవునా. హీ అనేది సబ్జెక్ట్ అయితే హ్యాడ్ రియలైజ్డ్ అనేది వర్బ్ ఇక్కడ, అంతే కదా. సో అయితే ఇక్కడ ఏంటి లాజిక్, దీనిలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో రాశాడు కాబట్టి కాస్త హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చిన అంశం మీకు తెలిసి. హ్యాడ్ హీ రియలైజ్డ్, అఫ్ కోర్స్ హీ హ్యాడ్ రియలైజ్డ్, రెండు ఒకటే. ఇంటరాగేటివ్ రాశాడు కాబట్టి హ్యాడ్ హీ రియలైజ్డ్, డిక్లరేటివ్ రాస్తే హీ హ్యాడ్ రియలైజ్డ్ అని మనకు రావడం జరుగుతుంది. సరే, ఇది ఎందులో రాస్తే మనకేంది, ఇప్పుడు ఆ సెంటెన్స్ అనేది మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని మాత్రం గమనించుకోవాలి, ఓకేనా. ఇక్కడ హౌ క్లోజ్ హీ వాస్ టు ఫెయిలింగ్ అనేది కాస్త హోల్డ్ డౌన్ చేసుకోవాలి. దీనికి అంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కాస్త ఒక ఫ్రేజ్లో రాస్తున్నాడు, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫ్రేజ్లో రాస్తున్నాడు కాబట్టి దీనికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి హోల్డ్ డౌన్ చేయండి. నెక్స్ట్ రైట్కి వచ్చేయండి. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ,
ఇక్కడ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ అంటున్నాడు. అంటే ఇది ఎందులో రాశాడు? ఇది పాస్ట్ ఇండెఫినెట్లో రాయడం జరిగింది. అంటే పాస్ట్ ఇండెఫినెట్ అంటే మీరు సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ కాదండి. ఇఫ్ కండిషన్ నెంబర్ 3లో రాశాడు. మనకి ఇఫ్ కండిషన్స్ ఉంటాయి, 3 ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. అందులో మూడో కండిషన్ యొక్క రూల్ అండి ఇది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్ సైడ్ ఏమొస్తాయంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రావడం జరుగుతుంది. కాకపోతే నెగటివ్ సెన్స్ ఉంది కాబట్టి కాస్త ఇక్కడ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ద పార్టీ, వుడ్ నాట్ వచ్చింది కాబట్టి ఇది కాస్త నెగటివ్ సెన్స్. అంతే, మీరు అంతకన్నా ఎక్కువ గమనించాల్సిన అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? సో ఈ రైట్ సైడ్ పార్ట్ ఇట్లా ఉంది, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇట్లా ఉంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ లేదు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చండి. దాన్నే మనం ఏమంటా ఉంటామంటే ఇఫ్ కండిషన్ ఆటోమేటిక్గా మనం ఆ కండిషనల్ వర్డ్ డిసపియర్ అయిపోద్ది మనకు. యాక్చువల్గా ఇది ఇఫ్ కండిషన్ నెంబర్ 3 మీరు గమనించుకోవాలి. ఇది ఏంటి సార్ అంటే ఇఫ్ కండిషన్ నెంబర్ 3లో రాశాడండి. క్లియర్గా చెప్తున్నాను కదా నేను. సో ఇఫ్ కండిషన్ నెంబర్ 3లో రాస్తున్నప్పుడు ఏమైపోద్ది అంటే ఆ యొక్క కండిషనల్ వర్డ్ అనేది ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోద్ది పిక్చర్లో. మీరు దాన్ని ఉంది అనుకోవాలి అక్కడ. అర్థమైందా? సో ఈ సెంటెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏ సెంటెన్స్లో ఇచ్చాడు? ఇఫ్ కండిషన్ అని చూసుకోండి. ఇక్కడ ఇఫ్ ఇచ్చాడు, కానీ ఇఫ్ కండిషనల్ క్లాజ్లో డైరెక్ట్గా సార్ ఇఫ్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఇమాజినరీ, అంతే కదా. మళ్ళీ వుడ్ హ్యావ్ రియలైజ్డ్ ఎందుకు ఇక్కడ? వుడ్ హ్యావ్ రియలైజ్డ్ అనేది కూడా ఇమాజినరీ. సో ఇవి రెండు కూడా ఇమాజినరీ ఉన్నది కాబట్టి ఈ రిపీటెన్సీ, ఈ రిడెండెన్సీ మనకు రాకూడదు అని పిక్చర్లో మనం అర్థం చేసుకున్నట్లయితే దాన్ని కట్ చేయాలి అక్కడ. మీరు దాన్ని గమనించుకోవద్దు. ఓకేనా? సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. హ్యాడ్ హీ హ్యాడ్ చూసుకోండి, 2 సార్లు హ్యాడ్ హీ హ్యాడ్ వచ్చింది. ఇంకా ఈ హ్యాడ్ ఎందుకు? ఇది కూడా కట్ ఇక్కడ. వెన్ హీ రియలైజ్డ్ హౌ క్లోజ్ హీ వాస్ టు ఫెయిలింగ్ హీ డిడ్ నాట్ గో టు ద పార్టీ. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే కదా. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మనం విధంగా గమనించుకున్నట్లయితే దీన్ని హోల్లో పెట్టండి. ఇఫ్ హీ వుడ్ అన్నాడు, మళ్ళీ ఇఫ్ క్లాస్లోనే మళ్ళీ వుడ్ అంటున్నాడు. ఇది 80% రాకూడదు. ఇది కట్ చేయండి ఇమీడియట్గా. సో ఫైనల్ ఇక్కడ మన 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆబ్వియస్లీ ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బికాస్ in the question itself there is no improvement, there is no error. The question itself is the correct answer. ఈ క్వశ్చన్ మనం గమనించుకున్నట్లయితే క్వశ్చన్లో ఎలాంటి ఎర్రర్ కానీ ఏం లేదు. the question itself is the correct answer. సో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇట్లా మీకు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు దానిలో అప్లై చేయాల్సినటువంటి లాజిక్స్ అనేవి కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకుంటే బాగుంటాయన్న యొక్క ఉద్దేశం ఇక్కడ. అర్థమైందా? సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మనకు మీరు క్లియర్గా అడగచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? నేను క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోతున్నాను ఫాస్ట్గా. రండి ఫాస్ట్. క్వశ్చన్ నెంబర్ 2లో చూసుకోండి ఇక్కడ. ఎనీ వన్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో పెట్టండి, దానికి మీరు రిప్లై ఇస్తాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2 చూసుకుందాం. ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లయింగ్ ప్లేన్స్ కెన్ లర్న్ మచ్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు అ ఫ్లైట్ సిమ్యులేషన్ మిషన్. సో వాట్స్ ఎర్రర్ అంటే మళ్ళీ ఒకటే గమనించుకొని చెప్పాను. సబ్జెక్ట్ బై అగ్రిమెంట్. సో చూసుకోండి వాట్స్ ఆన్సర్ నా. ఫాస్ట్ అండి, ఫాస్ట్. ఓకే, ఏది ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫాస్ట్. జస్ట్ థింక్ సంథింగ్ అబౌట్ ద క్వశ్చన్. Right. Okay, so clear. Let us solve the question right now. You can see now what's the question comes, what is the right answer. Now I can tell you very clearly, no need to worry. Now come to the clarity. Anyone interested. So చూసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఎనీవన్ అండి. ఎనీవన్ అంటే ఎవరైనా కావచ్చు. సబ్జెక్ట్ వచ్చేసి ఎనీవన్. ఇంట్రెస్టెడ్ ఈస్ ద వర్బ్ ఫార్మ్ 2. ఆల్రైట్. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లయింగ్ ప్లేన్స్ కెన్ లర్న్ మచ్. ఐఎమ్ సారీ, ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనేది ఇది ఒక ఫ్రేజ్ అండి. దీన్ని హోల్డ్ ఆన్ చేసుకోవాలి. ఐఎమ్ సారీ, యాక్చువల్లీ అది నేను వర్బ్ అనుకున్నాను. అఫ్ కోర్స్ అది వర్బే, కానీ రియల్ వర్బ్ వచ్చి ఇక్కడ ఉంది. చూసుకోండి, క్యాన్ లర్న్ ఈజ్ ద రియల్ వర్బ్ అండి. అర్థమైందా? ఇప్పుడు ఎలా చూసుకోవాలి సెంటెన్స్? ఎనీ వన్ కెన్ లర్న్ మచ్. అర్థమైందా? ఎనీ వన్ కెన్ లర్న్ మచ్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్. చూసుకోండి, మళ్ళీ ఇఫ్ అనేది కంజంక్షన్. ఇక్కడ ఈ కంజంక్షన్ వచ్చినప్పుడు అంటే ఇంకొక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అనే ఒక ఉద్దేశం. ఇంకో సెంటెన్స్ ఏంటి? యూ అనేది సబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ వర్బ్ ఏంటి? ఇక్కడ హ్యావ్ అనేది వర్బ్. ఇక్కడ మోర్ ఓవర్ పొజిటివ్లో ఉంది కాబట్టి మీరు V3 ఫామ్ ఎక్స్పెక్ట్ చేయద్దు అక్కడ పక్కన. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ అంటారు కొంతమంది, తప్పది. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు అ ఫ్లైట్ సిమ్యులేషన్ మెషిన్. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రణౌన్ నుంచి అడగడం జరిగింది. మనకు చాలామంది స్టూడెంట్స్ ప్రణౌన్ విన్నారు, చాలామంది పెయిడ్ బ్యాచ్లో చెప్పాను నేను. వైటీ అంటే యూట్యూబ్లో కూడా క్లియర్గా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే సార్ క్లియర్ ఇక్కడ ఏం లేదు, వెరీ సింపుల్ అండి. ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లయింగ్ ప్లేన్స్ అన్నప్పుడు ఇక్కడ ఎనీ వన్ అంటే ఎవరు? బాయ్సా గర్ల్సా?
అర్థమైందా? బాయా గర్ల్ తెలియదు. సో వెన్ యూ డోంట్ నో ద జెండర్ క్లారిటీ, అది బాయా లేకపోతే గర్ల్ యూ డోంట్ నో. సో ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు గో టు ద ప్రయారిటీ ఫర్ masculine. Don't give the priority for feminine. You always give the priority to he, but not she. She ఉంటే కట్ చేయండి immediately. Don't give the priority to that. అవునా? సో ఆ విధంగా మనం గమనించుకోండి. ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకుంటే క్లారిటీ, మీకు ఏం క్లారిటీ వస్తుందంటే చూసుకోండి. ఇక్కడ ఇఫ్ యూ అన్నాడు, ఇది యూ అనేది ఎగ్దమ్ సెకండ్ పర్సన్, ఇలా తీసుకోవడానికి మీకు లేదు. ఇక్కడ ఎనీవన్ అనేది హీగా పరిగణించుకోవాలి, ఎందుకంటే జెండర్ తెలియదు కదా. జెండర్ తెలియనప్పుడు మనం ఏం చేయాలి, అందులో ఉన్న హీని మనం గమనించుకోవాలి. అర్థమైందా? సో ఇక్కడ ఎనీవన్ అనేది తెలియదు కాబట్టి యూ అని పక్కా ఇచ్చాడు, ఇది రాంగ్ ఆన్సర్ ఇండైరెక్ట్. క్వశ్చన్లో ఎర్రర్ ఉంది కాబట్టి కట్ చేయండి. ఎన్ని ఆప్షన్లో యూ ఉంది? ఆప్షన్ ఏ కట్. సెకండ్ ఆప్షన్ ఏముంది? అచ్చా హీ ఉంది, మేబీ వెయిట్ చేయండి, ఇంకేమైనా ఆప్షన్ ఉండొచ్చు. ఏనా లైక్ సి చూసుకుందాం. ఇఫ్ యాక్సెస్, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, డైరెక్ట్ యాక్సెస్ అంటున్నాడు, సో కట్. ఏనా లైక్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లయింగ్ ప్లేన్స్ కెన్ ల్యాండ్ మచ్ ఫ్రమ్ అంటున్నాడు, సో ఇట్స్ రాంగ్ డైరెక్ట్గా. ఎనీవన్ ఇఫ్ దే అన్నాడు, చూసుకోండి ఎనీవన్ అనేది సింగులర్, దే అనేది ప్లూరల్, అసలు దానికి లింకే లేదు, సో కట్. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చు అంటే బి అనేది తీసుకోవాలి. సింపుల్ లాజిక్. ఈ క్వశ్చన్ ఎందులో అర్థం చేసుకోవాలి, మనం ప్రణౌన్ చాప్టర్లో బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ముందే మనం క్లియర్గా. అంటే ప్రణౌన్ చాప్టర్ వినాలి. ప్రణౌన్ చాప్టర్ వినాలంటే మనం ఏదైనా బ్యాచ్లో జాయిన్ అవ్వాలి క్లియర్గా. ఇప్పుడు బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే మీకు ప్రణౌన్ చాప్టర్ అనేది క్లియర్గా మీరు అంటే ఈజీగా వినే అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం ఇక్కడ. అర్థమైందా? సో ఈ విధంగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. నౌ వీఆర్ మూవింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3. సో ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్ నెంబర్ 3, ఆల్ ఆఫ్ యూ. Let me read once. No officer ought to be put into a situation where he has to choose between his love for his family and the responsibilities accompanying his duty. Alright? So what is the answer, please? Make it fast, please. Yes sir, fast. What is the answer? రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్స్ మై క్వశ్చన్. ఫాస్ట్ చూసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ అండి, నో ఆఫీసర్ ఈజ్ ద సబ్జెక్ట్. ఆల్ రైట్, ఏ ఆఫీసర్ ఉండకూడదు. అట్లా ఎట్లా? హ్యాడ్ ought to be put into a situation where he has to. Situation is something that like an atmosphere where he has to choose between his love for his family and the between వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అండ్ వచ్చింది చూసుకోండి. ఇది కూడా ఒక లాజిక్ మనం గమనించుకోవాలి ప్రతిసారి ఇంగ్లీష్లో. కొన్ని సందర్భాలు బిట్వీన్ అండ్ రాకపోవచ్చు, కానీ బిట్వీన్ ఉంటే మాత్రం అండ్ ఖచ్చితంగా రావాల్సినటువంటి అక్కడ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే కొటేషన్ చెప్తాడు, జనరల్ కొటేషన్. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, అది ఆఫీసరు ఏనా, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇది అట్లా కాదు. ఎవరైనా సరే, ఏ ఆఫీసర్ అయినా సరే ఈ రెండు కన్ఫ్యూషన్ల మధ్యలో ఉండకూడదు. బిట్వీన్ లవ్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అకాంపనింగ్ టు హిస్ డ్యూటీ, అలా చెయ్యకూడదు అంటున్నాడు. సో ఆన్సర్ ఏం రావాలి? వెరీ సింపుల్. మనం ఎవరైనా ఆల్కహాల్ బాగా తీసుకుంటున్నారు, మనం చూడండి, బాబు యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్, ఇట్ విల్ డ్యామేజ్, జనరలీ డ్యామేజెస్ యువర్ హెల్త్, డోంట్ డ్రింక్ ఆల్కహాల్, డోంట్ కన్సమ్ ఆల్కహాల్ అని చెప్తా ఉంటాం. అంటే ద బెస్ట్ పాసిబుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ టు కన్వే సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పాజిటివ్ వే ఆర్ పాజిటివ్ మేనర్, యు నో దాట్ ఈస్ వాట్ షుడ్ అని చెప్పడం జరుగుతుంది. అవునా కదా? సో ఆ విధంగా ఈ క్వశ్చన్లో కూడా ఆన్సర్ ఏంటంటే షుడ్ అనేది మనకు బెస్ట్ పాసిబిలిటీగా తీసుకోవడం జరుగుతుంది కంపేర్ టు ఆల్ అదర్ ఆప్షన్స్. అర్థమైందా? సో ఆ విధంగా నో ఆఫీసర్ షుడ్ బి పుట్ ఇన్ టు, షుడ్ బి అనేది అది చాలా ఇంపార్టెంట్. యు ఆర్ గివింగ్ అ ఫార్మల్ అడ్వైస్, యు ఆర్ గివింగ్ అ ఫార్మల్ సజెషన్, అందుకని చెప్పేసి మీరు చాలా క్లారిటీగా ఉండాలి అక్కడ. అర్థమైందా? నో ఆఫీసర్ షుడ్ బి పుట్ ఇన్ టు అ సిచ్యువేషన్ వేర్ హీ హ్యాస్ టు చూస్ between his love for his family and the responsibilities accompanying his duty అని మనకు క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి రైటర్. సో దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆన్సర్ ఇస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఎందులో నుంచి అంటే మోడల్ యాక్సిలరీస్, అంటే జనరల్గా ఈ మోడల్ యాక్సిలరీస్ కానీ, హెల్పింగ్ వర్బ్స్ కానీ, లేదా మెయిన్ వర్బ్స్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే వర్బ్ చాప్టర్ నుంచి వస్తాయండి. మీరు వర్బ్ చాప్టర్ క్లియర్గా వినాలి ఫస్ట్. వినకపోతే ఒక బ్యాచ్ తీసుకోండి, ఎంటైర్గా వినండి. అంటే క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఎక్కడి నుంచో అడగడండి, హిమాలయాలు, ఆఫ్రికా, చైనా, జపాన్ నుంచి అడగడు. మనకున్నటువంటి ఇంగ్లీష్ గ్రామరే మన దానిలో నుంచి తిప్పి అడుగుతూ ఉంటాడు. అంటే ఎంత తిప్పి అడిగినా కూడా మీరు దాని పట్ల క్లియారిటీ తెచ్చుకోవాలి, 100% క్లియర్గా ఉండాలి. అంటే ఒకసారి మొత్తం షఫుల్ కొట్టాలి, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, 2-3 సార్లు, 3-4 సార్లు వీలైతే. చదివితే రాందంటూ ఏది లేదు. మీరు చదవకనే ఏముందిలే అన్న ఆ భావనే మిమ్మల్ని కాస్త ఇంగ్లీష్కి దూరం చేస్తున్నదని నేను ఇండైరెక్ట్గా మీకు 100% సజెస్ట్ చేయగలను. అర్థమైందా? సో డైరెక్ట్గా చెప్తున్నాను. ఇక అర్థమైందా? ఇప్పటికైనా మించిపోయిన సమయం లేదు. మళ్ళీ కావాలంటే మనం సెకండ్ బ్యాచ్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. SBPO ఆల్రెడీ మనకు జరుగుతుంది అడ్మిషన్. సో అందులో కూడా జాయిన్ అయిపోండి, మంచి క్లారిటీ వస్తుంది మీకు.
ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఆన్సర్ ఈస్ కన్ఫర్మ్. నో, ఆన్సర్ ఈస్ వాట్ అండి? సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ద సింపుల్ లాజిక్, యు ఆర్ సజెస్టింగ్ సంథింగ్ దాట్ ఈస్ ద నార్మల్ ఫిలాసఫీ. వెన్ యు ఆర్ మేకింగ్ ద నార్మల్ ఫిలాసఫీ, డెఫినెట్లీ 100% యూ హ్యావ్ టు యూస్ ద వర్డ్ షుడ్ అనేది మోస్ట్ ఫ్లెక్సిబుల్ వర్డ్ అని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఆన్సర్ నెంబర్ సి ఇస్ ద కన్ఫర్మేషన్. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. Question number 4, answer please. Being a realist, the detective could not accept the statement of the accused that UFOs had caused the disturbance. Answer please. Yeah, make it fast guys, please answer. Fast give value. రైట్ ఆన్సర్ ప్లీజ్. బీయింగ్ అ రియలిస్ట్, ద డిటెక్టివ్ కుడ్ నాట్ యాక్సెప్ట్. అంటే రియలిస్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే, డిటెక్టివ్ కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే, అక్కడ మనం రియల్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే, ద డిటెక్టివ్ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్డ్ that UFOs had caused disturbance. Answer please. So but the answer generally comes here. Right? Make it fast. రైట్ ఆన్సర్ ప్లీజ్. చూసుకోండి ఇక్కడ, సిన్స్ హీ వాజ్ ఏ రియలిస్ట్ అంటున్నారు. చూసుకోండి ఇక్కడ, సిన్స్ హీ వాజ్ ఏ రియలిస్ట్, ద డిటెక్టివ్ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ దాట్ యూఎఫ్ఓ అంటే మీకు తెలుసు కదా, దీన్ని మనం ఫుల్ ఫామ్ అంటామండి, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తా ఉంటాం. అవి గ్రహ శకలాలు అని మనం గమనించుకుంటాం. సరే, మీకు అవన్నీ గురించి తెలుసండి. సిన్స్ హీ వాజ్ ఏ రియలిస్ట్, ద డిటెక్టివ్ కుడ్ నాట్ యాక్సెప్ట్ అంటున్నాడు. సో ఇవన్నీ కూడా సిన్స్ అనేది అనవసరమైనటువంటి కంజంక్షన్. ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్లో రాశాడు కదా, ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్ రాసినప్పుడు దీంతో పని ఏముంది? అవునా? బీయింగ్ ఏ రియాలిస్ట్ అంటే ప్రజెంట్ గురించి చెప్పాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు, దీంతో సంబంధం ఏముంది? అవసరం లేదు కదా. అది ఎవరైనా సరే, మీరు రియల్గా ఉన్నా, నేను రియల్గా ఉన్నా, ఎవరు అక్యూజ్ చేసినా కూడా మనం నమ్మద్దు. మీకు రియాలిటీ అనిపించిన వరకు మాత్రం నమ్మండి. అది యూఎఫ్ఓ కానీ, ఇంకే వస్తువు కానీ, ఇంకేమైనా వస్తువు కానీ, మీకు నమ్మకం అనిపించినప్పుడు మాత్రమే నమ్మండి. అవసరం లేకుంటే చూడదు. ఎందుకంత వరి అవుతున్నారు? అవునా? బీయింగ్ దాట్ హీ వాజ్ ఎ రియాలిస్ట్, ద డిటెక్టివ్ కుడ్ నాట్ యాక్సెప్ట్ సో అండ్ సో ఇస్ దేర్. సో దిస్ వన్ ఆల్సో యూ కెన్ లీవ్ ఇట్, నాట్ ఎ మ్యాటర్. అయినా రియాలిస్ట్ డైరెక్ట్ అంటున్నాడు. ఏంటి రియాలిస్ట్? ఇది కూడా అసలు ఉండదు, అయినా ఇలా ఉండదు. సో error, there is no error, the question itself is the right answer. The detective could not accept the statement of the accused that UFOs had caused the disturbance అని మనం తీసుకోవడం జరుగుతుంది. So there is no error in the question itself. The question itself is the correct answer. In that aspect, in that way, you have to understand. Okay na? So last question we are going to do. So please do the question right now. Question number 5. You can see right now, the reason I came late of office today is because my car broke down. Acha. So that's why he came late to the office. Fine. So what is the next in Jarin Mari? Answer please fast guys. Yeah. So I hope you can see, right? What is the answer please fast? Yeah. So I hope you got sufficient time. Now let us go to the question itself. What's the error? What's the problem with the question first? Let us confirm. You can see the reason. The word itself is showing some reason, right? I came late of office today is because antunadu. Sir, because also the word generally speaks some reason. Hey Babu, why are you late today, sir? Because some bus late, generally I am not feeling well. So generally we use these words because the word itself is speaking the reason. The reason itself is the word also speaking the reason. So this is what indirectly making some superfluous, some extra data it is giving. So this is the clarity we have to decide. This is the redundancy, repeatancy, superfluous of making the data. So why are you doing like this? Please use only once, don't use like that. So in that aspect, how many options are like that? The reason and because. So cut immediately. Why I came late to office today is because antunadu. So generally you can see in our generally local language, generally in our local daily conversation we use what happened to you, sir? Why? Because I was doing like this, so it happened like that. So why? Because generally we use why because is also a good combination. So that's why hold on, maybe it's the right answer. Just go next. The reason I was late to office today, right?
right? I was late to office today is because, right, my car చూసుకోండి మళ్ళీ రీజన్ అన్నట్టు మళ్ళీ బికాస్ అంటున్నారు. సో ఇమీడియట్గా ఇది ఆప్షన్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే సూపర్ ప్లస్ మళ్ళీ. అండ్ ద రీజన్ ఐ కేమ్ లేట్ టు ఆఫీస్ టుడే ఈజ్ దాట్ మై కార్ బ్రోక్ డౌన్ అంటున్నాడు. చూసుకోండి ఇక్కడ, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సెంటెన్స్ కూడా రైట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి హోల్డ్ డౌన్ చేసుకోండి ఈ రెండు సెంటెన్స్ ఏంటి, బి అండ్ డి. నెక్స్ట్ ద రీజన్ ఐ కేమ్ లేట్ టు ఆఫీస్ టుడే సిన్స్ అంటున్నాడు. ఇక్కడ ద రీజన్ ఇట్ సెల్ఫ్ ఈ స్పీకింగ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. సిన్స్ కూడా రీజన్ ఇండికేట్ చేస్తుంది. ఇలా రీజన్ సిన్స్ ఒక దగ్గర రాకూడదు, ఆ కాన్సెప్ట్ ఉండదు ఇంగ్లీష్లో, అందుకని కట్ చేయండి ఈ విధంగా. సో ఇక్కడ ఫైనల్గా రెండు ఆప్షన్స్ మనకు పాసిబిలిటీలో ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో ఈ రెండు ఆప్షన్లో ఏది బెస్ట్ వన్ అండ్ విచ్ వన్ ఇస్ ద బెటర్ ఆప్షన్ యూ హ్యావ్ టు కంక్లూడ్. ఓకేనా, దట్స్ వాట్ మై ఇంటెన్షన్ టు స్పీక్ టు యూ. నౌ ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. Why I came late to office today is because, okay, now my car broke down. The reason I came late to office today is that my car broke down. So what is the answer, please? What is the answer? Fast. Right. So now please come to the clarity. You can see that, sir, the reason that you can see the possibility but not 100% clarity. Generally daily conversation we use the word why because is the best possibility compared to the reason that. So automatically I am deleting this option D, so I am selecting option B is the right answer. In that also you have to go through the same philosophy. Generally we heard many times in English literature why because it happened like that, why because it happened like this. So many times we use the word why because, but we never generally the reason that. Generally we do not listen like that. So that's why you can hold down the option D. Option B is the correct answer. Question number 5. Okay. Next, last question number 6. The remaining 2 questions I'll give you homework. The shopkeeper had not hardly any of those kind of goods. అంటే తన దగ్గర అసలు లేవంట, అలాంటి రకమైనటువంటి వస్తువులు తన దగ్గర లేవంట. అచ్చా, ఫైన్. నో, వాట్ ఇస్ ద ఇష్యూ విత్ ద క్వశ్చన్? లెట్ us confirm. I'll give you 2 minutes. So answer please fast. Right, guys, fast. Right. So I hope you understand what's the clarity. So obviously the subject is the shopkeeper is the subject. The verb is had not is the verb obviously, and అతని దగ్గర ఏం లేవు. మోరోవర్ అది వర్బ్ అయినప్పటికీ పొజిటివ్ కేసులో మాట్లాడుకోవాల్సిన అంశం. చూసుకోండి ఇక్కడ had not is already the meaning indicating the negative aspect. All right. So hardly is also one more negative aspect. అంటే it is the superfluous of negativity, it is the repetence of the negativity, it is the redundancy of the negativity. So you should not do like that. Use any one of those two. All right. But don't use two. Had not and hardly, that one should not come together. Use any one of those two. You can use either had not any of those kind of goods, or the shopkeeper hardly any of those kind of goods. You can use any one of these two, but don't use together. How many options like that? See, had not hardly, cut it immediately. Had not hardly, and cut it immediately. Next, the shopkeepers had hardly. చూసుకోండి ఇక్కడ బాగానే ఉంది. Had hardly any of those kind of goods. Shopkeeper had hardly any of those kind of goods. Fine. చూసుకోండి మళ్ళీ ఇక్కడ అదే ఇచ్చాడు. had not hardly అన్నాడు. సో ఇది కూడా కట్. సో రిమైనింగ్ 2 ఆప్షన్స్ మాత్రమే ఫైనల్గా సెలెక్ట్ అయిపోయినాయి. The shopkeeper had hardly. Fine. Any of those kind of goods are. చూడండి ఇక్కడ any of those kind of goods are or any of those kinds of goods are. Which one is the correct option? The writer is asking directly. Obviously I told you this chapter is generally comes from pronoun or adjective. రెండు చోట్ల వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అడ్జెక్టివ్గా మనం పరిగణించుకోవాలి. దీన్ని మనం ఇక్కడ అడ్జెక్టివ్ లాగా గమనించుకోవాలి. ఎందుకంటే కైండ్ అనేది మనకు నౌన్ అనుకుంటే దోస్ కైండ్. సో
following one more word. So indirectly this is to be treated an adjective, and the next one, immediate one, the follower is nothing but called a noun. Obviously you know that very clearly. So అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే దోస్ ప్లూరల్ కాబట్టి కైండ్స్ కూడా ప్లూరల్లో ఉండాలి, ఎందుకంటే గూడ్స్ అనేది కూడా ప్లూరల్ కాబట్టి. ఉంటే మొత్తం ప్లూరల్లో ఉండు బాబు, లేకుంటే మొత్తం సింగులర్లో ఉండండి. అంతేకాని ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ ఇలా ఇంబ్యాలెన్స్ చేయడానికి వీలు లేదు అని రైటర్ అంటున్నాడు. సో ఆ విధంగా మనం గమనించుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది కట్, ఆప్షన్ డి అనేది మాత్రమే ఫైనల్గా రైట్ ఆన్సర్గా మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది అంటే చేయాల్సినటువంటి పద్ధతి, అంటే మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. ఒక సెంటెన్స్ చూడగానే ఒక అవగాహనకు వచ్చేటువంటి కెపాసిటీ రావాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన 100% గ్రిప్ ఉండాలి. సార్ ఎంటైర్ ఇంగ్లీష్ అనేది మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సార్, అది లేకుండా ఇంగ్లీష్ గ్రామర్ ఉండదు. ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్తో ఏం పని బాబు, ఎందుకు చదువుతున్నావు అంటే నీకేం తెలుసు ఇంగ్లీష్ గ్రామర్ గురించి, అవునా కదా? సో అట్లా ఉంటుంది లెక్క. ఇక్కడ దోస్ అనేది ప్లూరల్ కాబట్టి, కైండ్స్ అనేది కూడా ప్లూరల్ కాబట్టి, గూడ్స్ అనేది కూడా ప్లూరల్ కాబట్టి, ఉంటే మొత్తంలో ప్లూరల్లో ఉండాలి, లేకపోతే సింగులర్లో ఉండు. దిస్ కైండ్ ఆఫ్ గుడ్ నాట్ పాసిబుల్, లేకపోతే దిస్ కైండ్ ఆఫ్ ఫ్లవర్, దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఆల్రైట్. దిస్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్, these kinds of laptops, this kind of chair, these kinds of chairs, alright. This kind of fan, these kinds of fans. బాబు ఉంటే ప్లూరల్లో ఉండండి, ఉంటే సింగులర్లో ఉండండి, అంతేగాని ఆ ఇంబ్యాలెన్స్ మాత్రం మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు అని రైటర్ అంటున్నాడు. దాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. మీకు అర్థమైంది అనుకుంటే నేను ఏం చెప్తున్నానో క్లియర్గా ఇక్కడ. సో అది సింపుల్, అందులో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫర్ యువర్ హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 7 ఈజ్ ఫర్ యువర్ హోంవర్క్. ఓకేనా? ఐ జస్ట్ హోల్డ్ ఆన్ 1 minute, యూ కెన్ ఫర్ యువర్ స్క్రీన్ షాట్ పర్పస్. సో ఆన్సర్ చేసి ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఇది మనం ఆల్రెడీ కంజంక్షన్ చాప్టర్లో చేసినాం ఈ క్వశ్చన్ క్లియర్గా. మనం వైటీలో చేశాను, పేడ్ బ్యాచ్లో కూడా మనకు అయిపోయింది, పేడ్ బ్యాచ్లో కూడా మనం క్లియర్గా చూసుకున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ పట్ల మీరు కామెంట్ పెట్టండి, దానికి ఐ విల్ గివ్ ద రిప్లై ఫర్ దాట్. ఓకేనా? సో ఇట్స్ సఫిషియంట్ టైమ్, ఐ హోప్. రైట్. క్వశ్చన్ నెంబర్ 8 ప్లీజ్. దిస్ ఈజ్ ఆల్సో హోంవర్క్ ఫర్ యూ. Actually, I should come at 4 o'clock through the live, but due to some internet issues, I unable to come at that time. So right now I am here. So there is no time. I have the paid batch again at 6 o'clock, so that I want to leave early. I am leaving. So this is also your homework. So this is what the class today's. సో గైస్ what is my intention to speak to you. SBI PO ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది మనం మండే నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది, అండ్ ఎల్లుండి వచ్చే జూన్ 22 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం 3 సబ్జెక్టులు మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ రీజనింగ్ చూడండి, రీజనింగ్ సార్ ఉన్నారు, ఇంగ్లీష్ నేను టీచ్ చేస్తాను మీకు, మ్యాథమెటిక్స్ సార్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకు 3 సబ్జెక్టులు కూడా మీకు కేవలం ఐ థింక్ 1150 ఉన్నట్టుంది, వాళ్ళ మార్నింగ్ చూసాను. 1100 రూపీస్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 1100 ఈజ్ నాట్ అ బిగ్ అమౌంట్ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే మీరు ఖచ్చితంగా 100% జాబ్ కొట్టాలి ఈ యొక్క 2020లో. అది SBI PO అనే కాదు, SBI PO అటెండ్ అవుతే ఇంగ్లీష్ అనేది జనరల్ అయిపోతుంది. మ్యాథమెటిక్స్ ఆ లెవెల్లో చెప్తారు కాబట్టి మీకు రేపు పొద్దున ఏం ఎగ్జామ్ రాసుకున్నా కూడా జనరలైజ్ అయిపోతుంది. రీజనింగ్ ఆ లెవెల్లో చెప్తారు కాబట్టి రేపు పొద్దున ఏ చిన్న ఎగ్జామ్ VRO VRA ఏనా మండల ఆఫీస్లో కానీ ఏదైనా ఆఫీస్లో ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీకు 100% ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అర్థమైందా? సో ఆ ఉద్దేశం కొద్ది నేను జాయిన్ అవ్వాలని చెప్తున్నాను. సో జాయిన్ అయినప్పుడు మీరు వెళ్ళాల్సినటువంటి సైట్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి adda247.com అని టైప్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్లో SBI PO అని టైప్ చేయండి. అర్థమైందా? మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటుంది అక్కడ. సో మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాచ్ అనేది మీకు 1100 రూపీస్లో కూపన్ కోడ్ అంటాం దాన్ని. Y209 కోడ్ అక్కడ మీరు ఎంటర్ చేసిన వెంటనే 1100 రూపీస్లో మీకు 1150 అనుకుంటా మార్నింగ్ చూసాను, ఆల్మోస్ట్ 11 to 1150 రూపీస్లో ఈ యొక్క బ్యాచ్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇవాటి క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో క్లియర్గా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్ యూఆర్ రైటింగ్, వాట్ యూ వాంట్ ద సిలబస్, what type of teaching style you want. We are all ready for you. Okay na? So thank you and all. So please subscribe to this channel, like cheyandi, adividhanga comment cheyandi, share kuda cheyarani na yokka intention ikkada. Okay na? So thank you very much. Bye bye. Meet you again tomorrow at 10 AM The Hindu editorial. Okay na? Thank you very much. Bye bye. Good night.